14 మెంబర్స్ వచ్చారు, ఇంకా రావాలి. ముగ్గురైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఏ మహానుభావులో. ఇంత చెప్పిన మెంబర్స్. దుర్గా ప్రసాద్ వచ్చాడా? జాయిన్ అవ్వలేదు. ఎరా శంకర్రావు, నువ్వు కనపడలేదు మొన్న క్లాస్ లో. బాలేదు సార్. బాలేదు సార్. బాలేదా? బాలేదు. ఏం ప్రాబ్లం? ఫేవర్ ఇచ్చింది సార్. ఓకే, క్లోజ్ చేయి. ఆదిరాజు, నువ్వేం మొన్న రాలేదు క్లాస్ కు? సార్ మొన్న క్లాస్ కు రాలేదు నువ్వు? రాలేదు సార్. మొన్న మా బ్రదర్ పేరు మీద టోర్నమెంట్ పెట్టలేదు సార్, క్రికెట్ టోర్నమెంట్. రెగ్యులర్ గా వస్తా ఉన్నావు, మొన్న రాలేదు. వాడు కోటిగాడు వచ్చాడు, నువ్వు రాలేదు. నువ్వు వస్తే వాడు ఆఫ్లైన్ అలాగే కనిపిస్తున్నారు మీరు. ఓకే, ఎస్, వెల్కమ్ టు అవర్ క్లాస్. సో ఫార్ 18 మెంబర్స్ జాయిన్డ్. ఇప్పుడు వచ్చాడు వాడు కోటి. ఓకే, రైట్. లెట్ us come to our topic. Very important topic and very important essay question in the examination point of view. That is agrobacterium mediated gene transfer. అగ్రోబ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా ద్వారా కూడా జన్యువుల బదిలీని మనము చేపట్టి ట్రాన్స్జెనిక్ మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. మనము గత క్లాసులలో జన్యువులను బదిలీ చేయడానికి దేనిలోకి, అతిధేయి కణాలలోనికి జన్యువులను బదిలీ చేయడానికి మనము వివిధ రకాల క్లోనింగ్ వాహకాలను మనం ఉపయోగించాం. మనకు తెలుసు, అనేక రకాలైనటువంటి క్లోనింగ్ వాహకాలను మనము ఉపయోగించడము జరిగింది. ఏంటివా క్లోనింగ్ వాహకాలు? ప్లాస్మిడ్లు సాధారణంగా ఎక్కడ ఉంటాయి? బ్యాక్టీరియా కణాలలో ఉంటాయి. ఆ ప్లాస్మిడ్లను మనము మన జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాలకు వాహకాలుగా ఉపయోగించుకుంటాం. సో మొట్టమొదట ప్లాస్మిడ్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. ఒక తక్కువ మొత్తంలో వాంఛనీయ జన్యువును మనము అతిధేయ కణంలో ప్రవేశపెట్టడానికి ప్లాస్మిడ్ వాహకాలను ఉపయోగిస్తాం. ఒకవేళ వాంఛనీయ జన్యువు పెద్దదిగా ఉంటే, డిఎన్ఏ పెద్దదిగా ఉంది అనుకోండి, అప్పుడు ఫేజ్ డిఎన్ఏ. అర్థమైందా? అంటే ఫేజ్ అంటే బ్యాక్టీరియో ఫేజ్, లాంబ్డా ఫేజ్ అని మనం చెప్పుకున్నాం. బ్యాక్టీరియా మీద దాడి చేసే వైరస్ ను బ్యాక్టీరియో ఫేజ్ అంటాం. ఆ ఫేజ్ వైరస్లను కూడా మనం వాహకాలుగా ఉపయోగించవచ్చు అని గత క్లాసులలో మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా కాస్మిడ్లు, ఫాజ్మిడ్లు, కృత్రిమమైనటువంటి ప్లాస్మిడ్, PBR 322 వంటి అనేక క్లోనింగ్ వాహకాల గురించి మనము గత క్లాసులలో చర్చించుకున్నాం. తర్వాత నిజకేంద్రక కణాలలో కూడా మనము YAC, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అని, అదేవిధంగా ప్యాక్, ఫేజ్ డిరైవ్డ్ క్రోమోజోమ్ అని మనము వాటి వివరాల గురించి కూడా చెప్పుకున్నాం. తర్వాత వాహకాలను ఉపయోగించకుండా నేరుగా ప్రత్యక్షంగా మన వాంఛనీయ జన్యువును టార్గెట్ సెల్స్ లేకి ప్రవేశింప చేయవచ్చు అన్నమాట. అవే డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్.
నేరుగా మన వాంఛనీయ జన్యువును అతిధేయ కణంలో ప్రవేశపెట్టడం. ఇక్కడ అతిధేయ కణము అనడం కంటే కూడా టార్గెట్ టిష్యూ అని అనడం కరెక్ట్ గా ఉంటుంది. అందుకే ఈ పద్ధతులను ఏమంటాము అంటే డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అని అంటాం. గత క్లాస్ లో వీటి గురించే చెప్పుకున్నాం మనం. ప్రత్యక్షంగా జన్యువును బదిలీ చేసే విధానాలు, డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్, అది ఇంగ్లీష్ లో. వాటికి ఉదాహరణగానే మనము 3 పద్ధతులను చెప్పుకున్నాం. ఎలక్ట్రోపోరేషన్, ఎలక్ట్రిసిటీని పంపించి ప్లాస్మా త్వచంలో రంధ్రాలను ఏర్పాటు చేసి ఆ రంధ్రాల ద్వారా మనకు కావలసిన వాంఛనీయ జన్యువును నేరుగా ప్రవేశపెడతాము టార్గెట్ టిష్యూలో. అది ఎలక్ట్రోపోరేషన్. ఎలక్ట్రిసిటీని పంపించడం ద్వారా రంధ్రాలు ఏర్పడి మన జన్యువును కణంలోకి, మొక్క కణంలోకి ప్రవేశపెడతాం. అది ఎలక్ట్రోపోరేషన్. సో నేరుగా మన వాంఛనీయ జన్యువును కణంలోకి ప్రవేశపెట్టాం కాబట్టి ప్రత్యక్షమైన జన్యు మార్పిడి పద్ధతి, జన్యును బదిలీ చేసే పద్ధతి, ఇది ఒక యాంత్రికం. ఇంకొకటి మైక్రో ఇంజెక్షన్, సూక్ష్మమైన నీడిల్, సన్నని సూది, మన సిరంజి లాంటిదే అన్నమాట. సన్నని సూది నీడిల్ తీసుకుంటాం, అతిధేయ కణాలను, టార్గెట్ సెల్స్ ను తీసుకుంటాం, మన నీడిల్లోకి, సిరంజిలోకి మనకు కావాల్సినటువంటి వాంఛనీయ జన్యువును సక్ చేసుకుంటాం, పైకి తీసుకుంటాం. అతిధేయ కణాన్ని లేదా టార్గెట్ సెల్స్ ను హోల్డింగ్ పిపెట్తో ఇలా పట్టుకొని డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసేయడమే. అది మైక్రో ఇంజెక్షన్. ప్రధానంగా మైక్రో ఇంజెక్షన్ అనే పద్ధతిని ఐవిఎఫ్ టెక్నాలజీ, అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెక్నాలజీ, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీని ఉత్పత్తి చేయడంలో ఈ ఐవిఎఫ్ టెక్నాలజీని వాడతారు. సో అందులో ఉండేటువంటిది ఏం పద్ధతి అంటే మైక్రో ఇంజెక్షన్. దీని గురించి కూడా గత క్లాస్ లో చెప్పుకున్నాం. ఇది ప్రత్యక్షమైన పద్ధతే, అంటే మన వాంఛనీయ జన్యువును నేరుగా టార్గెట్ టిష్యూలోకి ప్రవేశపెడుతున్నాం. నో మీడియేటర్, నో వెహికల్, మధ్యలో వాహకం అంటూ ఏమీ లేదు, డైరెక్ట్ గా మనం ప్రవేశపెడుతున్నాం. కాబట్టి ప్రత్యక్ష జన్యు బదిలీ పద్ధతులు, డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ 2 అయిపోయినాయి. మూడవది పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ టెక్నిక్. ఒక గన్ లాగా, బుల్లెట్ గన్ నుంచి బుల్లెట్ ఎలా బయటికి వస్తుందో ఈ హీలియం గ్యాస్ ఒత్తిడి వల్ల ఓకే ఈ రప్చర్ డిస్క్ అనేది పేలి ఆ టార్గెట్ క్యారియర్ ని, మైక్రో క్యారియర్ ని గుద్దుతుంది అనమాట. సో దాని నుంచి బయటికి బుల్లెట్ల లాగా మన యొక్క టార్గెట్ డిఎన్ఏలు వచ్చి పెట్రీ ప్లేట్ లో ఆల్రెడీ మన యొక్క టార్గెట్ టిష్యూను ఉంచుకుంటాం. దాని లోపలికి వేగంగా వచ్చి చొచ్చుకొని పోతాయి. మన బుల్లెట్ శరీరంలో ఎలా దిగుతుందో అలాగే అతిధేయ కణాలలోకి లేదా మొక్క కణాలలోకి ఈ వాంఛనీయ జన్యువులు మనము ఆ పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ ద్వారా ఇలా ప్రవేశపెడతాము అన్నమాట. దాన్నే బయోలిస్టిక్ ప్రాసెస్ అని కూడా అంటాం. సో ఈ 3 పద్ధతులు ఏంటివి అంటే ప్రత్యక్ష జన్యు బదిలీ పద్ధతులు, డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అంటాం. 3 విడివిడిగా అయితే 5 మార్కులకు ఇంపార్టెంట్, 3ని కలిపి ఎస్ఏకి ఇలా అడగచ్చు. ప్రత్యక్ష జన్యు బదిలీ పద్ధతులను వివరించండి, 3 గురించి రాయాలి. ఓకే, ఇలాగా ఈ పరికరాలను ఉపయోగించి మొక్క కణాలను మనము మార్పిడి చేసి ఆ మార్పిడి పరివర్తన చెందిన ఆ మొక్క కణాలను పోషక యానకంలో పెట్టి పెంచి క్యాలస్ ను ఉత్పత్తి చేసి స్వరూపోత్పత్తిని ప్రేరేపించి మనము జన్యు పరివర్తిత మొక్కలను తయారు చేస్తాం. అది బీటీ కాటన్ కావచ్చు, బీటీ మొక్కజొన్న కావచ్చు, బీటీ వంకాయ, బీటీ టొమాటో, చాలా మొక్కలు వచ్చేసాయన్నమాట. బ్యాసిల్లస్ థురింజియన్సిస్ అనే బ్యాక్టీరియా నుండి ఆ విష పదార్థాన్ని ఉత్పత్తి చేసే జన్యువును వేరు చేసి దాన్ని డైరెక్ట్ గా మనము ఈ మొక్క కణాలలోకి, ఈ మొక్క కణాలను ఏ కణాలను తీసుకుంటే మన ప్రయోగాలకు అనువుగా ఉంటాయి అంటే పత్రస్కందాలు, లీఫ్ సెల్స్, దాని కణాలను, కణ కవచాలను వేరు చేసి జీవ పదార్థకాలను కూడా మనము తీసుకోవచ్చు.
ప్రోటోప్లాస్ట్లను కూడా తీసుకుంటే మనము నేరుగా ఆ మొక్క కణాల లోపలికి వాంఛనీయ జన్యువు ఏదైతే ఉందో దానిని ప్రవేశపెట్టి పరివర్తన చెందిస్తాం. పరివర్తన చెందిన కణాలను సెలెక్ట్ చేసుకుంటాం. ఏ పద్ధతి ద్వారా? బయోకెమికల్ సెలెక్షన్. కెనామైసిన్, యాంపిసిలిన్, టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ ను ఉపయోగించి మనము పరివర్తన చెందిన కణాలను సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఒక పద్ధతి. ద్విదళ బీజ మొక్కలనే ఈ పద్ధతులను ఉపయోగించకుండా జన్యు పరివర్తిత మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఒక బ్యాక్టీరియాను, అందులో ఉండే ప్లాస్మిడ్ ను మనము వాడతాము. ఇప్పుడు మనం టాపిక్ లేకి వస్తున్నాం. ఇప్పుడు మనం క్వశ్చన్ లేకి వస్తున్నాం అన్నమాట. ద్విదళ బీజ మొక్కలను సోకుతుంది ఈ బ్యాక్టీరియా. ఒక బ్యాక్టీరియా మొక్క కణాన్ని ఆశించింది అంటే తనలో ఉండే డిఎన్ఏని మొక్క కణంలో ప్రవేశపెడుతుంది అని అర్థం. ఒక బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించింది అంటే ఆ బ్యాక్టీరియా తన జన్యువులను మన శరీర కణాల్లో ప్రవేశపెట్టింది అని అర్థం. ఆ తర్వాత మనం మందులు వేసుకొని వాటిని చంపేస్తాం, అది వేరే విషయం. అర్థమైందా? సో ద్విదళ బీజ మొక్కల్లో ఆశించేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంది. అదే ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, టాపిక్ లోకి వచ్చాం మనము. ఆగ్రోబ్యాక్టీరియము ట్యూమిఫేషియన్స్ అని అంటామన్నమాట. ఈ ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్ అనే బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ద్విదళ బీజ మొక్కలలో క్రౌన్ గాల్ అనే వ్యాధిని కలిగిస్తుంది. క్రౌన్ గాల్, గాల్ అంటే కణుతులు, గడ్డలు. మనము మొక్కలను గమనిస్తే ద్విదళ బీజ మొక్కలను అక్కడక్కడ కాండాల పైన, కొమ్మల పైన కణుతులుగా, గడ్డలుగా ఉంటుంది. అవే క్రౌన్ గాల్ అనేటువంటి ఆ వ్యాధి. అది యాక్చువల్ గా ఆ గడ్డలు ఎలా వస్తాయి అంటే ఆగ్రోబ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా సోకడం వల్ల. ఇది ద్విదళ బీజ మొక్కలలోనే వస్తుంది ఈ వ్యాధి. ఓకే, ఏకదళ బీజ మొక్కల్లో రాదు అన్నమాట. మరి ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే క్రౌన్ గాల్ అనే వ్యాధిని కలిగిస్తుంది అన్నమాట. తెలుగులో క్యాన్సర్ ఒక రకంగా చెప్పాలి అంటే మొక్కల్లో క్యాన్సర్. అది క్యాన్సర్ అంటే వెంటనే మీనింగ్ ఏంటిది? అసలు క్యాన్సర్ మెయిన్ ప్రాపర్టీ ఏంటిది? క్యాన్సర్ ధర్మం ఏంటిది? ఎనీబడి? కణుతులు సార్. కణుతులు తెలుగులో మీనింగ్ అమ్మా ఏంటిది? క్యాన్సర్ ఎలా వస్తుంది? మెయిన్ అందులో ఉండే ప్రిన్సిపల్ ఏంటిది? క్యాన్సర్ లో ఉండే ప్రిన్సిపల్, సూత్రం ఏంటిది? తెలుగులో కణుతులు, గడ్డలు, ఇంగ్లీష్ లో క్యాన్సర్. అందులో ఉండే సూత్రం ఏంటిది? అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకుంటే బాగా అర్థమవుతుంది. ఏంటి క్యాన్సర్? అసలు ఒక గడ్డ ఎందుకు వస్తుంది? కణ విభజనలు విపరీతంగా జరగడం వలన. అది సూత్రం. అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్, ల్యూకేమియా, బ్లడ్ క్యాన్సర్, తెల్ల రక్త కణాలలో క్యాన్సర్ ఎలా వస్తుంది? అపరిమిత సంఖ్యలో తెల్ల రక్త కణాలు డివైడ్ అయిపోయి ఎక్కువైపోతాయి. అప్పుడు అవి బయటకు వచ్చేస్తాయి, ఒక గడ్డ రూపంలో బయటకు వస్తాయి. ఇట్ ఈస్ డ్యూ టు అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్. అంటే కణ విభజన పైన కంట్రోల్ ఉండదు, అన్కంట్రోల్ ఉంటుంది. కాబట్టి విపరీతంగా కణాల సంఖ్య పెరిగిపోతుంది. సరే, ఈ క్యాన్సర్ ను పక్కన పెట్టండి. మొక్కల్లో వచ్చే క్యాన్సర్ గురించి రండి, దీని గురించి మనం అర్థం చేసుకుందాం. సరే, సో మొక్కల్లో వచ్చేటువంటి ఈ క్యాన్సర్, క్రౌన్ గాల్ అనేటువంటి వ్యాధి కలిగించే బ్యాక్టీరియా ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్. ఆ బ్యాక్టీరియాలో కూడా ఒక ప్లాస్మిడ్ ఉంటుంది. ఆ ప్లాస్మిడ్ పేరు ఏంటిది అంటే టిఐ ప్లాస్మిడ్. యాక్చువల్ గా బ్యాక్టీరియాలో, ఆగ్రోబ్యాక్టీరియంలో ఉండే ఈ టిఐ ప్లాస్మిడ్ వల్లనే ఆ వ్యాధి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి.
బ్యాక్టీరియాలో ప్రధాన క్రోమోజోము ఉంటుంది, ప్లాస్మిడ్ డిఎన్ఏను ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ప్రధాన డిఎన్ఏ ఉంటుంది, ప్లాస్మిడ్ డిఎన్ఏ కూడా ఉంటుంది. సరే, నేను మీకు వైట్ బోర్డ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్ అనేది. ఇది ప్రధాన డిఎన్ఏ ఇక్కడ ఉంటుంది. ప్రక్కన చిన్న డిఎన్ఏ, గుండ్రని డిఎన్ఏ ఉంటుంది. ప్రధానమైనటువంటిది కాకుండా అదనంగా ఉండేటువంటి గుండ్రని చిన్న డిఎన్ఏను ఏమంటాం మనము? ప్లాస్మిడ్ అని డెఫినేషన్ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. ఇది డిఎన్ఏనే, ఈ చిన్నది కూడా డిఎన్ఏనే. ఇది ప్రధాన డిఎన్ఏ, ఈ చిన్నదిగా ఉండేది ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏలో ఆ వ్యాధికారక జన్యువులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏలో వ్యాధిని కలిగించే జన్యువులు ఉంటాయి. ఈ ప్లాస్మిడ్ లో ప్రధానంగా ఒక ప్రాంతము ఉంటుంది. అది ఏంటిది అంటే టీడిఎన్ఏ అనే ప్రాంతం అన్నమాట. వ్యాధిని, ఒక ట్యూమర్, ఇంగ్లీష్ లో ట్యూమర్ అంటే గడ్డలు, కణుతులు అన్నమాట. అందువల్ల ఈ బ్యాక్టీరియాలో ఉండేటువంటి ఈ ప్లాస్మిడ్ ను ఏమంటాము అంటే టిఐ ప్లాస్మిడ్ అని పిలుస్తాం. దీన్ని టిఐ ప్లాస్మిడ్. టి అంటే ట్యూమర్, ఐ అంటే ఇండ్యూసింగ్, కణుతులను ఏర్పరచే ప్లాస్మిడ్ అని అర్థం. అటువంటి టిఐ ప్లాస్మిడ్ ఈ బ్యాక్టీరియాలో మనకు ఉంటుంది. ఇది టిఐ ప్లాస్మిడ్ అన్నమాట, ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్. ఇదే బ్యాక్టీరియాలో ఇంకొక ప్లాస్మిడ్ కూడా ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ప్లాస్మిడ్ ను ఏమంటాము అంటే ఆర్ఐ ప్లాస్మిడ్ అని అంటారు. ఆర్ఐ అంటే రూట్ ఇండ్యూసింగ్, వేర్లను ఉత్పత్తి చేసే ప్లాస్మిడ్ అని అర్థం అన్నమాట. ఇదేమో కణుతులను ఏర్పరిచే ప్లాస్మిడ్, ఇంకొక ప్లాస్మిడ్ ఏమో వేర్లను ఉత్పత్తి చేసే ప్లాస్మిడ్. వేర్లను ఉత్పత్తి చేసే ప్లాస్మిడ్ గురించి వదిలిపెట్టేయండి, ఈ టిఐ ప్లాస్మిడ్ గురించి మనము ఆలోచిద్దాం. ఇది మనకు సిలబస్ లో ఉంది అన్నమాట. ఇది టిఐ ప్లాస్మిడ్. దీన్ని ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ అంటారు. ఇందులో మనకు ప్రధానంగా ఈ టిడిఎన్ఏ అనే ప్రాంతం ఉంది కదా, ఇదంతా కూడా టిడిఎన్ఏ అన్నమాట. ఈ టిడిఎన్ఏ ప్రాంతమే అతిధేయి కణం లోపలికి ప్రవేశపెట్టబడుతుంది. ఇది మొక్క కణము అనుకోండి, ఇది ప్లాస్మిడ్, ఇది మొక్క కణం. సారీ, ఇలా వద్దు, ఇది మొక్క కణం, ఇది మొక్క కణం, ఇది ప్లాస్మిడ్. ఇప్పుడు ఇది బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మొక్క కణాన్ని ఇలా సోకుతుంది. మొక్క కణాన్ని సోకడము అంటే అర్థం ఏంటిది అంటే ఈ బ్యాక్టీరియాలో ఉండే టిఐ ప్లాస్మిడ్ లో ఉండే టిడిఎన్ఏ అనేటువంటి ప్రాంతము మొక్క కణం లోపలికి ప్రవేశపెట్టబడుతుంది. ఇది మొక్క డిఎన్ఏ, ఇది ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఇది పోయి దీనికి అతుక్కొని ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుంది అంటే ఈ మొక్క కణాలు అన్కంట్రోల్డ్ గా కణ విభజనలు జరుగుతాయి. అనేక కణ విభజనలు జరుగుతాయి. కణ విభజనను ప్రేరేపించే హార్మోన్లు ఏంటివి? ఆక్సిన్లు, సైటోకైనిన్లు. ఆ ఆక్సిన్లు, సైటోకైనిన్లను ఉత్పత్తి చేసే జన్యువులు కూడా ఈ టిఐ ప్లాస్మిడ్ లోనే ఉంటాయి. ఇది కీలకమైనటువంటి పాయింట్. ఫస్ట్ ఈ మెకానిజం ను మనం అర్థం చేసుకోవాలి. మళ్ళా జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాలకు ఎలా వాడతారో దీన్ని మనం చూద్దాం. ఈ బ్యాక్టీరియా ద్విదళ బీజం మొక్కలలో కణుతులు, ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఎలాగా అంటే ఆ వ్యాధిని కలిగించే జన్యువులు ఈ టిడిఎన్ఏ ప్రాంతంలో ఉంటాయి. ముఖ్యంగా అక్కడ ఏముంటాయంటే ఒపైన్లు, నొపాలిన్, అర్థమైంది, ఆక్టోపిన్,
నొపాలిన్ అనేటువంటి జన్యువులు, అనేటువంటి రసాయనాలను ఉత్పత్తి చేసే జన్యువులు కూడా ఉంటాయి. వాటిని విచ్ఛిన్నం చెంది వాటిని ఆహారంగా బ్యాక్టీరియా ప్రత్యుత్పత్తికి వాటిని ఉపయోగించుకుంటుంది. నొపాలిన్, ఆక్టోపిన్, నొపాలిన్ అనేటువంటి వారెన్నిటిని కలిపి ఒపైన్లు అని పిలుస్తారు. అది దాని ప్రత్యుత్పత్తికి బ్యాక్టీరియా పెరుగుదలకు ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా ఈ ప్లాస్మిడ్ లో ఆక్సిన్లను ఉత్పత్తి చేసే జన్యువులు ఉంటాయి, సైటోకైనిన్లను ఉత్పత్తి చేసే జన్యువులు ఉంటాయి. కీలకమైనటువంటి పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా మొక్క కణాన్ని ఆశించినప్పుడు తనలో ఉండే టీడీఎన్ఏ ప్రాంతాన్ని మొక్క కణం లోపలికి పంపిస్తుంది. మొక్క కణం లోపలికి ఆ డిఎన్ఏ సెగ్మెంట్, అది పూర్తి ప్లాస్మిడ్ పోదు, గుర్తుపెట్టుకోండి. మొత్తం టిఐ ప్లాస్మిడ్ మొక్క కణం లోపలికి రాదు. టీడీఎన్ఏలో ఉండే కొంత డిఎన్ఏ భాగమే మొక్క కణంలోకి వస్తుంది. ఆ టీడీఎన్ఏలో ఉండేటువంటి ఆ భాగంలోనే ఆక్సిన్లు, సైటోకైనిన్లను తయారు చేసే జన్యువులు ఉంటాయి. ఆ డిఎన్ఏ మొక్క కణం లోపలికి ప్రవేశపెట్టబడుతుంది. దీనివల్ల ఏమవుతుంది? మొక్క కణంలో ఈ ఆక్సిన్ల సంశ్లేషణకు చెందిన, సైటోకైనిన్లకు చెందిన జన్యువులు ప్రవేశపెట్టడం వల్ల ఆ హార్మోన్లు బాగా తయారయ్యి ఆ కణాలను, అంటే మొక్క కణాలను కణ విభజన చెందేటట్లు ప్రేరేపిస్తాయి. విపరీతమైన సంఖ్యలో కణ విభజనలు జరిగి ఈ విధంగా గడ్డ అనేది ఏర్పడుతుంది. ఇది మొక్క అనుకుంటే ఈ మొక్కను ఆశించినప్పుడు ఇలాగా గడ్డలు గడ్డలుగా కణుతులు అనేటివి మొక్కల్లో మనకు ఏర్పడతాయి. అర్థమైందా? ఇది క్రౌన్ గాల్ అనేటువంటి వ్యాధి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, ఆగ్రోబ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా ఉంది. అందులో ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ అనేది ఉంటుంది. ఆ ప్లాస్మిడ్ లో టీడీఎన్ఏ అనే ప్రాంతము ఉంటుంది. ఆ టీడీఎన్ఏలోనే ఆక్సిన్లను, సైటోకైనిన్లను తయారు చేసే జన్యువులు ఉంటాయి. ఆ జన్యువులను కలిగిన టీడీఎన్ఏ ఒక మొక్క కణం లోపలికి ప్రవేశపెడుతుంది. ఇప్పుడు మొక్క కణంలో ఆ జన్యువులు వ్యక్తం అవుతాయి అంటే అర్థం ఆక్సిన్లు, సైటోకైనిన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మరి వాటి ధర్మం ఏంటిది? ఆక్సిన్లు, సైటోకైనిన్ల ధర్మం ఏంటిది? కణ విభజనను ప్రేరేపించడం. ఎక్కువగా హార్మోన్లు ఉత్పత్తి అయ్యాయి కాబట్టి విపరీతమైన సంఖ్యలో కణాలు విభజన చెంది కణుతులుగా, గడ్డలుగా ఏర్పడతాయి. ఇది ఒరిజినల్ గా ఆగ్రోబ్యాక్టీరియం గురించి, అది వ్యాధిని ఎలా కలిగిస్తుందో మనం అర్థం చేయడానికి ఈ సూత్రాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇప్పుడు ఏం చేశారు శాస్త్రవేత్తలు అంటే బాగా అర్థం చేసుకోండి. ఆక్సిన్లు, సైటోకైనిన్లను ఉత్పత్తి చేసే జన్యువులు ప్లాస్మిడ్ లో ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కదా. వాటిని తొలగించి వేశారు, కత్తిరించి వేయడం. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లను ఉపయోగించి అనవసరమైన ఆ జన్యువులను తొలగించారు టీడీఎన్ఏ ప్రాంతము నుండి. గుర్తుపెట్టుకోండి, ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఆగ్రోబ్యాక్టీరియంలో టిఐ ప్లాస్మిడ్ ఉంటుంది. ఆ టిఐ ప్లాస్మిడ్ సుమారుగా 150 నుంచి 200 కిలో బేస్ పేర్స్ ఉంటుంది. దాని ధర్మాలు కూడా ఉన్నాయి, నేను మీకు షేర్ చేసి చెప్తాను. ముందు మనం అర్థం చేసుకోవాల్సింది కీలకమైనటువంటి ఆ సూత్రం అర్థం కావాలి. ఆ సూత్రం అర్థమైతే మీకు సులభంగా చదువుకొని బాగా రాయొచ్చు, ప్రశ్నకు సమాధానము అన్నమాట. కాబట్టి ఆ సూత్రాన్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆగ్రోబ్యాక్టీరియంలో టిఐ ప్లాస్మిడ్ ఉంటుంది, దానిలో టీడీఎన్ఏ ప్రాంతము ఉంటుంది. అందులో ఆక్సిన్లను, సైటోకైనిన్లను తయారు చేసే జన్యువులు ఉంటాయి. ఆ ప్రాంతము మొక్క కణం లోపలికి ఇంజెక్ట్ చేస్తుంది తన ప్లాస్మిడ్ ద్వారా. ఏది? ఆగ్రోబ్యాక్టీరియా. ఇప్పుడు ఆక్సిన్లు, సైటోకైనిన్లు తయారయ్యాయి, విపరీతంగా కణ విభజనలు జరిగి గడ్డలు ఏర్పడతాయి. ఇప్పుడు ఆక్సిన్లు, సైటోకైనిన్లను ఉత్పత్తి చేసే ఆ జన్యువులను కత్తిరించేసి తొలగించేశారన్నమాట శాస్త్రవేత్తలు. దాని స్థానంలో మన వాంఛనీయ జన్యువును మనం ప్రవేశపెడతాం. ఇది సూత్రం. అర్థమైందా మీకు? ఇప్పుడు
అంటే మొక్క కణం లోపలికి మనము మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెట్టాలి. ప్రత్యక్షమైన జన్యు పద్ధతులను మనం చూసాం, ఎలక్ట్రోపోరేషన్, మైక్రో ఇంజెక్షన్, పార్టికల్ గన్ బొంబార్డ్మెంట్. అలా కాకుండా ఆగ్రోబ్యాక్టీరియంను ఉపయోగించే, ఆగ్రోబ్యాక్టీరియంలో ఉండే టిఐ ప్లాస్మిడ్ ను ఉపయోగించి కూడా మనము జన్యు పరివర్తిత మొక్కలను తయారు చేయవచ్చు. ఇలాగా మన మొక్క కణాల లోపలికి ఈ బ్యాక్టీరియా ద్వారా మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెడితే అప్పుడు అది ఏమవుతుంది, ఈ టిఐ ప్లాస్మిడ్ లేకి మనం యాక్చువల్ గా పెడతామన్నమాట. మన వాంఛనీయ జన్యువుని ఇంతకుముందు ప్లాస్మిడ్ లో ఎక్కించాం కదా, అలా ఆర్డిఎన్ఏ ఏర్పడింది కదా. అదే విధంగా ఇక్కడ ఆక్సిన్లు, సైటోకైన్లకు చెందిన జన్యువులను తొలగించి ఇది టిఐ ప్లాస్మిడ్ నుండి దాని స్థానంలో మనకు కావలసినటువంటి వాంఛనీయ జన్యువును ప్రవేశపెట్టి ఆర్డిఎన్ఏని తయారు చేశాం. ఇప్పుడు ఆగ్రోబ్యాక్టీరియం అతిధేయ బ్యాక్టీరియాకి ఎక్కించాం. ఇప్పుడు ఈ బ్యాక్టీరియాను మనము అలో చేస్తాం. పత్ర స్కందాలను, ద్విదళ బీజ మొక్కలలో లీఫ్ డిస్కులను తీసి ఈ బ్యాక్టీరియాలను వేస్తే ఈ బ్యాక్టీరియాలు ఆ మొక్క కణాలను ఇన్ఫెక్ట్ చేస్తాయి, ఆ కణాలను సంక్రమిస్తాయి. కణాలను సంక్రమించడము అంటే తన డిఎన్ఏ, తన ప్లాస్మిడ్ డిఎన్ఏలో ఉండేటువంటి ఆ టిడిఎన్ఏ ప్రాంతాన్ని మొక్క కణంలోకి పంపించడము అన్నమాట. కాబట్టి టిడిఎన్ఏ ప్రాంతం మొక్క కణంలోకి వస్తుంది. మనము ప్రవేశపెట్టినటువంటి వాంఛనీయ జన్యువు కూడా మొక్క కణం లోపలికి ప్రవేశపెట్టబడుతుంది. ఆ విధంగా జన్యు పరివర్తిత కణాలుగా అవి మారిపోతాయి. ఆ కణాలను మనం వర్ధనం చేస్తాం. వర్ధనం చేసినటువంటి ఆ కణాలను క్యాలస్ గా రూపొందిస్తాం. క్యాలస్ నుంచి సబ్ కల్చర్ చేసి అనేక క్యాలస్లను మనం ఉత్పత్తి చేస్తాం. తర్వాత స్వరూపోత్పత్తిని ప్రేరేపిస్తాం. ఆ విధంగా జన్యు పరివర్తిత మొక్కలను మనము ఉత్పత్తి చేయవచ్చు. ఇది ముఖ్యమైన మూల సూత్రము అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆగ్రోబ్యాక్టీరియం, అందులో ఉండే టిఐ ప్లాస్మిడ్ గురించి మనం ముందు నోట్స్ చూద్దాం. దాని గురించి ఒక్కొక్క పాయింట్ తెలుసుకుందాం. ముందు ఈ వివరణ అంతా ఎందుకు ఇచ్చాను అంటే మనకు కాన్సెప్ట్ అర్థం కావాలి. ముందు మనకు అర్థమైతే తర్వాత మనం ఎన్ని వివరాలైనా అదనంగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం వెంటనే గుర్తుకు తెచ్చుకోవాల్సింది ఆగ్రోబ్యాక్టీరియం ఫ్యూమిఫేషన్స్. మృత్తికలో స్వేచ్ఛగా నివసించే బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇందులో ప్లాస్మిడ్ ఉంటుంది, దాన్ని టిఐ ప్లాస్మిడ్ అంటారు. ద్విదళ బీజ మొక్కల్లో క్రౌన్ గాల్ అనే వ్యాధిని కలిగిస్తుంది. మెకానిజం అది ఇంతకు ముందు చెప్పాను. మనం మన జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాలకు ఎలా ఉపయోగించుకున్నాం? ఆక్సిన్లను, సైటోకైనిన్లను ఉత్పత్తి చేసే జన్యువులను తొలగించేస్తాం. అవి అనవసరం మనకు. దాని స్థానంలో మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెట్టుకున్నాం. అది ఇన్సులిన్ సంబంధించి కావచ్చు, తర్వాత బీటీ టాక్సిన్ కు సంబంధించినటువంటి జన్యువు కావచ్చు, ఇతరత్ర ఏ జన్యువు అయినా కావచ్చు. వాంఛనీయ జన్యువు అంటే దాన్ని మనం ప్రవేశపెట్టుకొని ఈ బ్యాక్టీరియా ద్వారా మన మొక్క కణం లోపలికి పంపించుకుంటాం. తద్వారా పరివర్తన చెందిన కణాలను సెలెక్ట్ చేసుకొని పోషక యానకంలో పెట్టి వర్ధనం చేసుకుంటాం. సరే, మనము టిఐ ప్లాస్మిడ్ గురించి చూద్దాం. ఒకసారి ఈ టిఐ ప్లాస్మిడ్ గురించి కూడా మీకు 5 అంటే దీన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను, తర్వాత రాసుకోండి. సో టిఐ ప్లాస్మిడ్ అనేది ఆగ్రోబ్యాక్టీరియం ఫ్యూమిఫేషియన్స్ అనే బ్యాక్టీరియాలో ఉంటుంది. టిఐ అంటే అర్థం ఏంటిది? ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ అని అర్థం అన్నమాట. మరి ఈ ప్లాస్మిడ్ ఎలా ఉంటుంది? వలయాకారంలో, అంటే గుండ్రంగా ఉండే డిఎన్ఏ అణువు అనమాట ఇది. దీని సైజు, దీని పరిమాణం 150 నుంచి 230 కిలో బేస్ గా ఉంటుంది అన్నమాట. మరి ఈ టిఐ ప్లాస్మిడ్ ద్విదళ బీజ మొక్కల్లో వ్రణాలను, వ్రణము అంటే గడ్డ, క్యాన్సర్ గడ్డ, ఇంగ్లీష్ లో ట్యూమర్స్ అని అంటాం. వ్రణాలను కలుగజేస్తుంది అనమాట ద్విదళ బీజ మొక్కలలో. ఓకే, మరి టిఐ ప్లాస్మిడ్ యొక్క
టీడీఎన్ఏ భాగము చాలా ముఖ్యమైనది అని నేను మీకు లెసన్ లో చెప్పాను. ఈ మొత్తం ప్లాస్మిడ్ అంతా పోదు మొక్క కణం లోపలికి. ఈ ప్లాస్మిడ్ లో టీడీఎన్ఏ, ఇక్కడ టీడీఎన్ఏ అంటే అర్థం ఏంటిదో కాదు, ట్రాన్స్ఫర్ డిఎన్ఏ అని అర్థం. అంటే ఈ డిఎన్ఏ భాగమే కొద్దిగా ఒక మొక్క కణం లోపలికి ప్రవేశిస్తుంది, కాబట్టి దానికి పేరు పెట్టాం మనము టీడీఎన్ఏ అని. అంటే ట్రాన్స్ఫర్ డిఎన్ఏ అని అర్థం అనమాట. కాబట్టి ప్లాస్మిడ్ యొక్క టీడీఎన్ఏ భాగం అతిధేయి కణం లోపలికి బదిలీ అయ్యి అతిధేయి క్రోమోజోముతో విలీనం చెంది వ్రణాలను ఏర్పరుస్తుంది అన్నమాట. ఇది మూల సూత్రం అన్నమాట. ఆ వ్రణాలనే, ఆ వ్యాధినే క్రౌన్ గాల్ అనే వ్యాధిగా మనము పిలుస్తాం అన్నమాట. ఈ టిఐ ప్లాస్మిడ్ ను మన జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో వాహకాలుగా ఉపయోగిస్తున్నారన్నమాట ఇప్పుడు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా దేని కొరకు? ట్రాన్స్జెనిక్ మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఈ టిఐ ప్లాస్మిడ్లను ఉపయోగిస్తారు. సరే, ఇది PBr 322. ఇంతకు ముందు ఆల్రెడీ నేను మీకు పంపించినట్లు ఉన్నాను నేను ఇదంతా కూడా. PBr 322 అనేటువంటి ప్లాస్మిడ్ కూడా ఇది మనకు అనవసరం ఇప్పుడు. ఇది టిఐ ప్లాస్మిడ్ అని 5 మార్కులు అడిగితే సులభంగా ఈ 7 పాయింట్లను మీరు రాసేస్తే 5 మార్కులు సులభంగా వచ్చేస్తాయి. ఒక బొమ్మ కూడా మీరు వేస్తే బాగుంటుంది అనమాట. ఇది టిఐ ప్లాస్మిడ్ యొక్క లక్షణాలు అని. తర్వాత ఇంకా కూడా మనము చూద్దాం, ఎలా బొమ్మలను చూసి మనము చెప్పుకుందాం. కొన్ని బొమ్మలు కూడా నేను ఇక్కడ తీశాను, దాని ద్వారా కూడా ఒకసారి చెప్పుకుందాం మనం. ఇది గమనించండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది బ్యాక్టీరియా, ఆగ్రో బ్యాక్టీరియం, గుర్తుపెట్టుకోండి. క్రింద అది కషాబాలను కలిగి ఉండేటువంటి బ్యాక్టీరియా. ఇది మొక్క కణం. మొక్క కణంలో కేంద్రకము, ఆ కేంద్రకంలో ఉండే డిఎన్ఏ, క్రోమోజోమ్ అన్నమాట. ఇప్పుడు గమనించండి ఈడ. సో ఈ బ్యాక్టీరియాలో ప్రధాన డిఎన్ఏని ఇవ్వలేదు, కేవలం మనకు ప్లాస్మిడ్ డిఎన్ఏ, టిఐ ప్లాస్మిడ్ ను ఇచ్చాడు. ఈ టిఐ ప్లాస్మిడ్ ని మనం గమనిస్తే చాలా ప్రదేశాలు ఉంటాయమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. పైన వెర్ర రీజియన్ అని ఉంది, అంటే ఈ క్రింద టీ రీజియన్ అని ఉంది, ఇదే టీడిఎన్ఏ అన్నమాట. ఈ టీడిఎన్ఏ అనేది తొలగించబడి ఆరెంజ్ కలర్ లో ఉంది, అది తొలగించబడి అర్థమైందా దేనికి పోతుంది? మొక్క కణంలో ప్రవేశపెట్టబడుతోంది చూడండి ఆ టీడిఎన్ఏ అనేటువంటిది. టీడిఎన్ఏ అనేటువంటిది అలా ఈ టీడిఎన్ఏ అనేది ఇలా మొక్క కణంలో ప్రవేశపెట్టబడాలి అంటే ఈ విర్రి రీజియన్ అనేది కూడా ఉపయోగపడుతుంది. చాలా అదనంగా పాయింట్లు ఉన్నాయి, ఇది మీకు నోట్స్ నేను షేర్ చేస్తాను, అవన్నీ కూడా చదివితే అర్థమవుతాయి. ఇప్పుడు అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బొమ్మ ద్వారా. సో ఈ టీడిఎన్ఏ అనేది అతిధేయ కణంలోకి బదిలీ చేసేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ టీడిఎన్ఏ పోయి ఎక్కడికి పోతుంది? మొక్క కణంలోని కేంద్రకంలో ఉండే డిఎన్ఏతో కలిసిపోతుంది. ఇప్పుడు మొక్క కణంలో మనకు ఆక్సిన్లు, సైటోకైనిన్లు తయారవుతాయి. ఇప్పుడు ఈ కణాలన్నీ విభజన చెందుతాయి, విభజన చెందడం వల్ల ఎక్కువ కణాలు ఏర్పడతాయి, అదే కణుతులు అన్నమాట. ఇప్పుడు మనం ఈ టీడిఎన్ఏ ప్రాంతంలో ఆక్సిన్లను, సైటోకైనిన్లను తొలగించి వేస్తాం, మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెడతాం. ఇప్పుడు టీడిఎన్ఏతో పాటు మన వాంఛనీయ జన్యువు కూడా ఇలా మొక్క కణం లోపలికి ప్రవేశపెట్టబడుతుంది. ఓకే, ఈ విధంగా మన వాంఛనీయ జన్యువును ఈ బ్యాక్టీరియా ద్వారా మొక్క కణంలోకి ప్రవేశపెట్టాం అన్నమాట. సో ఇది ఒక డయాగ్రామ్. మీకు ఇంకొక డయాగ్రామ్ కూడా ఉంది, దీన్ని కూడా గమనించండి. ఈ కుడివైపు ఉండేది మొక్క కణం, ప్లాంట్ సెల్, ఇది కేంద్రకము, లోపల ఉండేటువంటి డిఎన్ఏ అన్నమాట. ఈ ఎడమ వైపు ఉండేటువంటిది బ్యాక్టీరియా కణము, అదే ఆగ్రో బ్యాక్టీరియము. ఇది ప్లాస్మిడ్, దీనిని టిఐ ప్లాస్మిడ్ అంటారు. చూడండి ఎల్లో కలర్ లో టీడిఎన్ఏ ప్రాంతాన్ని ఇచ్చాడు. దీనిలో మళ్ళా 2 భాగాలుగా విభజించుకోవచ్చు.
LT-DNA. LT-DNA అంటే లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని LT-DNA అంటాం. రైట్ సైడ్ ఉండేదాన్ని RT-DNA అని కూడా పిలుస్తారు. LT-DNA, RT-DNA. ఇక్కడ మీకు సింపుల్ గా LB అని RB అని ఇచ్చాడు మీకు. కానీ ఎక్కువగా మనకు ఇలా ఉంటుంది, LT అంటే లెఫ్ట్ సైడ్ అని, RT అంటే రైట్ సైడ్ అని, T-DNA ఎటు ఉంది. T-DNA లో ఇలా మరలా లెఫ్ట్ అని రైట్ అని భాగాలుగా మనం విభజించుకుంటాం. ఈ ప్రక్కన విర్ రీజియన్, విర్ ప్రాంతం. ఇక్కడ విర్ అంటే ఏం లే, విరులెన్స్ అని అర్థం. విరులెన్స్ అంటే ఏంటిది ఎవరైనా చెప్తారా? విరులెన్స్ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు విరులెన్స్ అంటే ఏంటిది చెప్పగలరా? విరులెన్స్ అంటే వ్యాధికారకము అని అర్థం. వ్యాధిని కలిగించే కారకము అని అర్థం. విర్ ప్రాంతము. కాబట్టి ఈ విర్ ప్రాంతము కూడా చాలా ముఖ్యమైనది. ఈ T-DNA అనేది మొక్క కణం లోపలికి బదిలీ కావడానికి ఈ విర్ ప్రాంతము ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ T-DNA అనేది మొక్క డిఎన్ఏతో ఇంటిగ్రేట్ అయ్యి అంటే కలిసిపోయి ప్రతికృతి చెందడానికి కావలసినటువంటి జన్యువులు కూడా అందులో ఉంటాయి. అవే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటే. ఓకే, ఇవన్నీ కూడా మనము ఉంచవలసి ఉంటుంది అన్నమాట. సో ఇది మనం బొమ్మల ద్వారా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి మెకానిజం అన్నమాట. ఇప్పుడు మీకు నేను ఇంకొకటి ఇప్పుడు PDF ను షేర్ చేస్తాను. నేను PDF ను షేర్ చేయడం ద్వారా మరలా చెప్పుకుందాం. అందులో ఇంకా ఎక్కువగా వివరాలు మనకు ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? ఫాలో అవుతున్నారా? రెస్పాండ్ అవ్వాలి. ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇది. రెస్పాండ్ అవ్వండి ఒకసారి. ఓకే సార్. అవుతున్నాం సార్. వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ ఇది. ఆగ్రోబ్యాక్టీరియం ద్వారా జన్యు బదిలీ పద్ధతిని వివరించండి. వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ అన్నమాట. మనం ముందు వ్యాధి యొక్క సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. వ్యాధిని అర్థం చేసుకున్న తర్వాత మన జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాలకు ఎలా దాన్ని వాడతామో మనం తెలుసుకోవాలి. వ్యాధిని కలిగించే సూత్రము అది ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు మరలా నేను PDF ను షేర్ చేస్తాను. చదవండి, బాగా చదవండి. ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు PDF ను షేర్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది మీ టెస్ట్ పేపర్ లో ఉండేది. ఇది మీ టెస్ట్ పేపర్ లో ఉండేది. దీన్ని చదివినా కూడా అర్థమవుతుంది. చాలా సింపుల్ గా ఇచ్చేసాడు, మీకు సరిపోతుంది. నిజానికి ఇది మీ టెస్ట్ పేపర్ లో ఉండేటువంటి PDF. ఇది స్కాన్ చేశాను నేను, ఇది పెడతాను. నా దగ్గర స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉంది, తెలుగు మీడియంలో లక్కీగా ఒక బుక్ ఉంది అనమాట. బయోటెక్నాలజీ మనకు తెలుగు మీడియంలో సాధారణంగా దొరకదు, కానీ ఒకసారి నేను సేకరించాను అనమాట. దాన్ని చాలా డీటెయిల్స్ లోతుగా ఉంటాయి. మీరు సులభంగా చదువుకోవాలి, సులభంగా రాయాలి అంటే మీ టెస్ట్ పేపర్ లో ఉండేదాన్ని మీరు చదివి అర్థం చేసుకొని మీరు రాసుకోవచ్చు. ఒకసారి మీ టెస్ట్ పేపర్ లో ఉండేది కూడా నేను చెప్తాను, చూడండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ TI ప్లాస్మిడ్ ను ఇచ్చాడు, మన రైట్ సైడ్ టార్గెట్ జీన్. అంటే ఇక్కడ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాన్నే మనం ఏకంగా ఇచ్చేసాం. ముందు వ్యాధి మెకానిజం అనేది ఇవ్వాల. మన జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగానికి ఎలా ఉపయోగించుకుంటామో మనం ఇక్కడ చూసామన్నమాట. అంటే జన్యు పరివర్తిత మొక్కలను తయారు చేయడానికి. ఇది మన వాంఛనీయ జన్యువు, అంటే టార్గెట్ జన్యువు. మన టార్గెట్ జన్యువును TI ప్లాస్మిడ్ కు కలిపేస్తాం. అప్పుడు మనకి ఏం ఏర్పడింది? RDNA, రీకాంబినెంట్ DNA ఏర్పడింది. ఇప్పుడు RDNAని మనము ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్ లోకి ఎక్కించాం. ఇప్పుడు ఈ బ్యాక్టీరియాని ఏం చేస్తాము అంటే మొక్క కణాలకు గురి అయ్యేటట్లు చేస్తాం. మొక్క కణాలకు సంక్రమించాలి కదా బ్యాక్టీరియా.
అందుకని ఈ మొక్కలోని పత్రం నుండి కణాలను పత్ర స్కందాలు అనమాట, లీఫ్ డిస్క్స్. అంటే పత్రాంతర కణాలు అయితే కాస్త పెద్దవిగా ఉంటాయి కదా, స్తంభ కణజాలము, స్పంజి కణజాలము అని. కాబట్టి అటువంటి కణాలను మనం ఇక్కడ తీసుకున్నారు, సులభంగా సోకుతాయి అన్నమాట బ్యాక్టీరియాలకు కూడా. కాబట్టి ఇక్కడ పత్ర స్కందాలను పెట్రి ప్లేట్ లో తీసుకొని ఈ బ్యాక్టీరియాలను కూడా ఇందులో వేసేశారు. ఇప్పుడు ఈ బ్యాక్టీరియాలు ఈ పత్ర స్కందాలకు ఇన్ఫెక్షన్ కలుగజేస్తాయి. అప్పుడు ఈ కణాల లోపలికి ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ప్లాస్మిడ్ డిఎన్ఏని పంపిస్తుంది. అంటే టీడిఎన్ఏని పంపిస్తుంది. ఏది టిఐ ప్లాస్మిడ్ లో ఉండే టీడిఎన్ఏని పంపించడం వల్ల ఇప్పుడు మొక్క కణం లోపలికి ఆ డిఎన్ఏ ప్రవేశిస్తుంది. ఆ మొక్క కణాలు పరివర్తన చెందుతాయి. ఇప్పుడు వాటిని యానకంలో పెట్టి మనము సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్. కాబట్టి పరివర్తన చెందిన కణాలను మాత్రమే సెలెక్ట్ చేసుకొని తర్వాత మొక్కలను మనము ఉత్పత్తి చేస్తాం. పరివర్తన చెందిన మొక్క అన్నమాట. దాన్ని స్వరూపోత్పత్తిని ప్రేరేపించి కొత్త ట్రాన్స్జెనిక్ మొక్కలను మనం ఉత్పత్తి చేస్తాము. ఇది మీకు టెస్ట్ పేపర్ లో ఉండేటువంటిది సింపుల్ ప్రొసీజర్ మీకు ఇచ్చాడు. తర్వాత దీని ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఇచ్చాడు. జన్యు బదిలీకి సహజమైన పద్ధతి, ఆగ్రోబ్యాక్టీరియము అతిధేయులు ఏ రకమైన కణాలు అవయంలో సులువుగా సంక్రమణ చేయగలదంట. అంటే మొక్కలో ఉండే ఏ కణాలను తీసుకున్నా ఈ ఆగ్రోబ్యాక్టీరియం చాలా సులువుగా సంక్రమిస్తుంది అన్నమాట. అతిపెద్ద డిఎన్ఏ స్కందాలను కూడా ఇది సమర్థవంతంగా బదిలీ చేయగలదంట. అంటే మన వాంఛనీయ డిఎన్ఏ పెద్దదిగా ఉందనుకోండి, దాన్ని కూడా పంపించగలదు మొక్క కణం లోపలికి. తర్వాత దీనికి డిఎన్ఏ స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. పరివర్తన చెందిన మొక్కలను సమర్థవంతంగా పునరుత్పత్తి చేయవచ్చు. పరిమితులు: ఆగ్రోబ్యాక్టీరియం ఏకదళ బీజాలకు చెందిన తృణధాన్య రకాలలో సంక్రమణ చెందలేదు. మనం ముందే చెప్పుకున్నాం ఏకదళ బీజాలకు ఇది వర్తించదు అని. ఆగ్రోబ్యాక్టీరియం లోపలి పొరలో ఉండే పిండ కణాలను పరివర్తనం చెందించడం కష్టతరంగా ఉంటుంది. అంటే పిండ కణాలకు లోపల ఉండేటువంటి పిండ కణాలను పరివర్తన చెందించాలి అంటే కష్టం అంట. పత్రంలోని కణాలు అయితే బాగా సులభంగా దీన్ని మనము చేయవచ్చు అన్నమాట. ఇది మనకు ప్రయోజనాలు, పరిమితులు అన్నమాట. ఇది విధానం. నేను చెప్పిన సూత్రాలు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి మీకు, ఇదంతా కూడా. ఓకే, క్లోనింగ్ చేయడము ద్విదళ బీజ మొక్కల్లో ఈ విధంగా. సరే, దీన్ని మనం తీసివేసేసి ఇంకొక పీడిఎఫ్ చూద్దాం మనం. చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది అన్నమాట, చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. ఇది కూడా నేను షేర్ చేస్తాను. ఇది బాగా ఎస్సే, పెద్ద వివరాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో. చూడండి, ద్విదళ బీజ మొక్కల్లో జన్యు మార్పిడికి ఉపయోగించే ప్లాస్మిడ్ అన్నమాట. ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషన్స్ లో టిఐ ప్లాస్మిడ్ ఉంటుంది. ఎస్, నేను ఇంకొకటి కూడా చెప్తాను, ఆగ్రోబ్యాక్టీరియం రైజోజీన్స్ అని. ఇందులో ఆర్ఐ ప్లాస్మిడ్ ఉంటుంది, వేర్లను ఉత్పత్తి చేసేది. సరే, వేర్లను ఉత్పత్తి చేసేదాన్ని పక్కన పెట్టండి. ఓకే, మనము టిఐ ప్లాస్మిడ్ ను తీసుకోవడం వల్ల కాండాల పైన కణుతులు ఏర్పడతాయి. దాన్నే క్రౌన్ గాల్ అనే వ్యాధి అంటారు. ఆర్ఐ ప్లాస్మిడ్ వల్ల కేశయుత వేర్లు ఏర్పడతాయి అన్నమాట. మొక్క బ్యాక్టీరియల్ సంక్రమణ లక్షణాన్ని ఆధారం చేసుకొని జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాలలో ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ కణుతులను ఏర్పరిచే జన్యువులను తొలగించి, చూసారా, ఆ కణుతులను ఏర్పరిచే జన్యువులు ఏంటివి? ఆక్సిన్లను, సైటోకైనిన్లను ఉత్పత్తి చేసే జన్యువులే అన్నమాట. ఏది? ఆ కణుతులను తయారు చేసేది. కాబట్టి ఆ జన్యువులను తొలగించి వాటి స్థానంలో వాంఛనీయ జన్యువును చొప్పించి తర్వాత మొక్కలకు ప్లాస్మిడ్ బ్యాక్టీరియా కణం ద్వారా సంక్రమింపజేసి జన్యు మార్పిడి జరుపుతాం అన్నమాట. ఈ విధంగా మనము జన్యు పరివర్తిత మొక్కలను మనము తయారు చేసుకుంటాం. ఇక్కడ టీడిఎన్ఏ నిర్మాణము మరలా ఇచ్చారు. టిఐ ప్లాస్మిడ్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మరలా ఇక్కడ ఇంకొక బుక్ లో కూడా ఎలా ఇచ్చారు ఏంటిది, ఇలా ఎక్కువగా మనం చదవడం వల్ల 1 కాదు 2 కాదు 3 బుక్స్ చదవాలి. అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది, లక్షణాలు రివిజన్ అవుతాయి, చదివేటువంటి అలవాటు అయ్యి మనకు బాగా గుర్తుండిపోతుంది అన్నమాట. ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషన్ సంక్రమణ వల్ల కణుతులు టిఐ ప్లాస్మిడ్ వల్ల కలుగుతాయి. ఓకే, ఆ టిఐ ప్లాస్మిడ్ ఎంత సైజులో ఉంటుంది? 180 నుంచి 220 కిలో బేసెస్ అన్నమాట. నేను రాసినటువంటి మెటీరియల్ లో ఇంకొక ఇంగ్లీష్ మీడియం బుక్ నుంచి రెఫర్ చేసింది. మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. 150 నుంచి 230 అన్నాను నేను.
మీరు అదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు దీని గురించి. పొడవు ఉంటుంది. ఇందులో టీడీఎన్ఏ ప్రాంతం మాత్రమే ఎంత ఉంటుంది అంటే 23 నుంచి 25 కిలో బేస్లు ఉంటుంది అన్నమాట. ఏది టీడీఎన్ఏ మొత్తం ప్లాస్మిడ్ సైజు 180 నుంచి 225. మనకు టీడీఎన్ఏ ప్రాంతం ముఖ్యమైనది కదా, అది 23 నుంచి 25 కిలో బేస్లో ఉంటుంది అన్నమాట. సో మొక్కలకి బదిలీ అయ్యే టిఐ ప్లాస్మిడ్ ప్రాంతము ఏంటిది అంటే టీడీఎన్ఏ. ఇక్కడ చూడండి, దీన్నే నేను ఎల్టీ అన్నాను కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనే దాన్ని. ఎల్టీ కాదు అంటే ముందు నేను ఎల్ పెట్టాను, టిఎల్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. టిఎల్ టీడీఎన్ఏ, టిఆర్ టీడీఎన్ఏగా దాన్ని మనము పిలుస్తాం అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు చూడండి, ఒక కొత్త అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. 4 రకాల అనేక రకాల జన్యువులు 4 ముఖ్యమైన ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయన్నమాట. అవి ఏంటివి అంటే చూడండి, ఏ ప్రాంతము, బి ప్రాంతము, సి ప్రాంతము, డి ప్రాంతము. ప్లాస్మిడ్ డిఎన్ఏలో ఈ 4 ప్రాంతాలు ఉంటాయి. అంటే చాలా లోతుగా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇంత లోతుగా మీరు నేర్చుకోలేము అంటే మీ టెస్ట్ పేపర్ లో ఉండేది మీరు రాసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. కాబట్టి ఈ ఏ ప్రాంతంలో టీడీఎన్ఏ అనేది ఉంటుంది, బి ప్రాంతంలో సంయుగ్మానికి చెందిన ప్రాంతమై ఉంటుంది. సి ప్రాంతం కూడా చూడండి, ప్రతికృతి, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటాం, అది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ప్రతికృతి చెందదు డిఎన్ఏ, ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఇప్పుడు డి ప్రాంతము బ్యాక్టీరియా కణాలపై దాడికి సంబంధించినటువంటి ప్రాంతం అన్నమాట. దాన్నే విర్ ప్రాంతము అంటాం. విరులెన్స్ అంటే వ్యాధికారక ప్రాంతం. ఓకే, సో ఈ విధంగా మనకు టీడీఎన్ఏ మొక్క కణాలలోకి బదిలీ కావడానికి ముఖ్య పాత్ర వహించేటువంటిది ప్రాంతం అన్నమాట. ఏది విరులెన్స్ అనేటువంటి ప్రాంతం. టిఐ ప్లాస్మిడ్ లో నేను ఇంతకు ముందే చెప్పాను, నేను ఆక్టోపిన్, నొపాలిన్ అనే ఒపైన్ల సంశ్లేషణ విచ్ఛిన్నకు సంబంధించిన 4 జన్యువులు ఉంటాయి. ఇవి వరుసగా ఓసిఎస్, ఎన్ఓఎస్, ఓసిసి, ఎన్ఓసి జన్యువులు అన్నమాట. అంటే ఏం లే, ఆక్టోపిన్, ఓసి అంటే ఆక్టోపిన్, ఎస్ అంటే సింథసిస్ సంశ్లేషణ, ఓసిఎస్ ఆక్టోపిన్ సింథసిస్. తర్వాత ఎన్ఓఎస్ ఉంది అంటే నొపాలిన్ సింథసిస్ అంటే తయారీ అన్నమాట. ఎస్ అంటే తయారీ, సి అంటే విచ్ఛిన్నం చెందడం, ఆక్టోపిన్ కెటాలిసిస్, నొపాలిన్ కెటాలిసిస్, ఓసిసి, ఎన్ఓసి. సో సంశ్లేషణ విచ్ఛిన్నతకు సంబంధించినటువంటి జన్యువులు ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఆ ఒపైన్లు అనేటివి చూడండి, ఒపైన్లు బ్యాక్టీరియా పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి ఆగ్రోబ్యాక్టీరియం ఉపయోగించుకుంటుంది కాబట్టి వాటిని పెట్టుకుంటుంది అన్నమాట, జన్యువులను కలిగి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అదనంగా కూడా ఆ జన్యువులతో పాటు ఆర్జినిన్ అనే అమైనో ఆమ్లం విచ్ఛిన్నానికి సంబంధించినటువంటి జన్యువు ఉంటుంది అన్నమాట. ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకొక బ్యాక్టీరియా టీడీఎన్ఏని బదిలీ చేయడానికి నియంత్రించే జన్యువు కూడా ఉంటుంది. దాన్నే టిఆర్ఎన్ఏ, టిఆర్ఏ అని అంటారు, అంటే ట్రాన్స్ఫర్ అని అర్థం అన్నమాట. ఓకే, ఆ జన్యువు కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఈ బొమ్మను గమనించండి, మనకి ఇక్కడ టీడీఎన్ఏ ప్రాంతం ఏది ఇక్కడ గమనించండి. ఇది టీడీఎన్ఏ ప్రాంతం, ఇది టీడీఎన్ఏ ప్రాంతం, ఇది మొత్తం టిఐ ప్లాస్మిడ్. వ్రణాల జన్యువుల ప్రాంతం అంటే ఆక్సిన్, సైటోకైన్లను కలిగి ఉండేటువంటి ప్రాంతము ఇది అన్నమాట. సో ఈ ప్రాంతాన్ని తొలగించి మన వాంఛనీయ జన్యువులను మనం ప్రవేశపెట్టుకుంటాం. ఈ జన్యువులే కాకుండా అదనంగా జన్యువులు ఉంటాయి అని చెప్పాను కదా, ఒపైన్లకు సంబంధించి ఒపైన్ల సంశ్లేషణ, ఇక్కడ ఒపైన్ల సంశ్లేషణకు చెందిన జన్యువులు, ఇక్కడ ఒపైన్ల విచ్ఛిన్నతకు సంబంధించినటువంటి జన్యువులు ఉంటాయి. ఇది సంయుగ్మానికి చెందినటువంటి జన్యువు అన్నమాట. అనేక జన్యువులు ఉంటాయి. ఇది సైటోకైన్ల ఉత్పత్తికి చెందిన జన్యువు, ఆక్సిన్ల ఉత్పత్తికి చెందిన జన్యువులు అన్నమాట. ఇది విర్ ప్రాంతము. ఈ విర్ ప్రాంతం కూడా చాలా ముఖ్యమైనది అన్నమాట. ఇది ప్రతికృతి చెందగలిగేటువంటి ప్రాంతం.
ఈ అన్ని ఉంటేనే ఈ ప్లాస్మిడ్ సమర్థవంతంగా పని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది సంక్రమించిన తర్వాత, అర్థమైందా? ఈ బ్యాక్టీరియా సంక్రమించిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ టీడీఎన్ఏ అనేటువంటిది, ఇది ఇంకొక బొమ్మ అన్నమాట. ఈ టీడీఎన్ఏ అనేటువంటిది మొక్క కణం లోపలికి ప్రవేశ పెట్టబడుతుంది. ఇక్కడ వ్యాధి మెకానిజం ఇచ్చాడనమాట ఈయన. అంటే వ్యాధి ఎలా కలుగుతుందో దాని మెకానిజం ఇచ్చాడు. టెస్ట్ పేపర్ లో ఉండే దానిలో జన్యు పరివర్తిత మొక్కలను ఎలా ఉత్పత్తి చేయాలో దానికి సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది. అంటే వ్యాధి సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ముందు వివరణ ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ డార్క్ కలర్ లో ఇచ్చాడు ప్లాస్మిడ్ డిఎన్ఏకి, అది టీడీఎన్ఏ. మొక్కకు సోకుతుంది, మొక్కల్లో కణుకులు ఏర్పడతాయి అన్నమాట. సో ఇందులో మెకానిజం ఏంటిదంటే ఈ టీడీఎన్ఏ ప్రాంతమే అతిధేయ కణం లోపలికి ప్రవేశించి ఆ కణుకులను ఏర్పరుస్తుంది అని చెప్పేటువంటి విధానము అన్నమాట. సో ఇది ఇంకా చాలా లోతుగా ఉంది అన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో. మీరు ఇది కష్టపడతారు, ఇది ఇబ్బంది పడతారు, కాకపోతే మీరు అర్థం చేసుకోవడానికి దీన్ని ఒకసారి కూడా మీరు చదవచ్చు అనమాట. నేను చెప్పిన పాయింట్ అన్ని వివరణలు ఇందులో ఉంటాయి. సో టీడీఎన్ఏ బదిలీ యాంత్రికాన్ని కూడా ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఇచ్చాడనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి, పై పారాగ్రాఫ్ లో కూడా. ఏంటిది? ఇండోల్ అసిటిక్ హార్మోన్ల పై 3 జన్యువులు 2 రకాల మొక్కల హార్మోన్ల సంశ్లేషణకు సంబంధించిన ఎంజైముల చర్యను నిర్దేశిస్తాయి. ఐఏఏ అంటే ఏంటిది? ఆక్సిన్ అన్నమాట. అడినోసిన్ 5 మోనోఫాస్ఫేట్ అంటే ఏంటిది? సైటోకైనిన్ అన్నమాట. కాబట్టి ఆక్సిన్లు సైటోకైనిన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా ఉత్పత్తి అయినప్పుడే కణుతులు అనేటివి ఉద్భవిస్తాయి అన్నమాట. ఇక్కడ యాంత్రికం చూడండి, ద్విదళ బీజ మొక్కలలో కాండంపై కణుకులు కలిగిస్తుందని ముందే తెలుసుకున్నాం. ఈ కణాల్లో టీఐ ప్లాస్మిడ్ మొక్కలేకి ప్రవేశించాలి. ఇలా ప్రవేశించడానికి ముందుగా గాయం ఏర్పడాలి. గాయం ఏర్పడడం వల్ల కణానికి ప్లాస్మిడ్ కు సంబంధం ఏర్పడుతుంది. ఇది మెకానిజం లోతుగా ఇచ్చాడు. బ్యాక్టీరియా ఒక రసాయనిక పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది, అదే లైపోపాలీసాకరైడ్. తర్వాత పాలీగ్యాలక్ట్రానిక్ యాసిడ్ అనేది కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ కణకవచాల నుంచి ఒక ఫినాలిక్ సమ్మేళనం ఏర్పడి అసిటోసైరింగోన్ గా స్రవిస్తుంది అన్నమాట. టీఐ ప్లాస్మిడ్ లో విర్జన్యువును ప్రేరేపిస్తుంది. ఇప్పుడు మెకానిజం స్టార్ట్ అయింది అన్నమాట. విర్జన్యువు చర్యను ప్రేరేపించడం వల్ల టీడీఎన్ఏ అనేది టీడీఎన్ఏ 2 ప్రాంతాల వద్ద ఛేదన జరిపి 2 ఏకపోచ అణువులు ఉత్పత్తి అవుతాయి. తర్వాత వీటి నుండి ఒక ఏకపోచ డిఎన్ఏ ఖండితం ఉద్భవించి మొక్క కణం లోపలికి ప్రవేశిస్తుంది. ఈ విధంగా మొక్క కణం లేకపోయిన తర్వాత మొక్క కణంలోని డిఎన్ఏతో ఇంటిగ్రేట్ అవుతుంది, కలిసిపోతుంది అన్నమాట. సో ఇది సూత్రము. ఆగ్రోబ్యాక్టీరియం సహజంగా జన్యు మార్పిడి ఆధారం చేసుకొని వాంఛనీయ జన్యువులను టీఐ ప్లాస్మిడ్ వాడకం ద్వారా మొక్కల్లోకి మార్పిడి చేయవచ్చునని జన్యు సాంకేతిక శాస్త్రవేత్తలు గుర్తించారు. సో ఆ మెకానిజం ను మనము తెలుసుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ మెకానిజం దాని యొక్క ప్రాధాన్యతను గుర్తించిన తర్వాత శాస్త్రవేత్తలు ఎలా జన్యు పరివర్తిత మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించారో కూడా మనము చెప్పుకున్నాం అన్నమాట. సో టీడీఎన్ఏలోని అంటే ఉపయోగం లేని జన్యువులను తొలగించి వాటి స్థానంలో వాంఛనీయ జన్యువులను చొప్పించి పైన వివరించిన విధంగానే సహజంగా మొక్కల్లోకి ప్రవేశపెట్టి లాభకరమైన జన్యు మార్పిడి చెందిన మొక్కలను పొందవచ్చు. అంటే జన్యు పరివర్తిత మొక్కలను మనము పొందవచ్చు అన్నమాట. ఇంకా అనేక ఉదాహరణలతో సహా నేను ఇక్కడ ఈ పీడిఎఫ్ లో ఇవ్వడము జరిగింది అన్నమాట. సో ఇది మనకు ఆగ్రోబ్యాక్టీరియం ద్వారా జన్యు బదిలీ చేయడం. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానంగా 2 అంశాలు. ఒరిజినల్ గా దాని యాంత్రికము తెలియాలి, ఆ సూత్రం ఆధారంగా మనం ఏం చేస్తాము అనే దాన్ని కూడా మీరు రాయవలసి ఉంటుంది.
అది గుర్తు పెట్టుకోండి మీరు. ఓకే, బాగా నీట్ గా చదవండి, పాయింట్ వైజ్ ప్రతి పాయింట్ ను చదవండి. మళ్ళా నేను మీకు రివిజన్ చేస్తాను కావాలంటే, అంటే ఎలా రాయాలి, ఎక్కడ ఫోకస్ చేయాలి అనేటువంటి విషయం అన్నమాట. ఓకే, ఆగ్రోబ్యాక్టీరియము మృతికలో నివసించే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. దీనిలో టిఐ ప్లాస్మిడ్ ఉంటుంది, ఆర్ఐ ప్లాస్మిడ్ ఉంటుంది. టిఐ అంటే ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్, ఆర్ఐ అంటే రూట్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్. అయితే ఈ ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ వల్ల ద్విదళ బీజ మొక్కలలో క్రౌన్ గాల్, మొక్కలలో కణుతులు అనే వ్యాధి వస్తుంది అన్నమాట. కణుతులు దేనివల్ల ఏర్పడతాయి అంటే అదే మూల సూత్రం, గుర్తుపెట్టుకోండి. టిఐ ప్లాస్మిడ్ అయిపోయిన తర్వాత మనం అందులో ఫోకస్ చేయవలసింది టిడిఎన్ఏ ప్రాంతం. ప్లాస్మిడ్ లో ఉండే మొత్తం ప్లాస్మిడ్ పోదు మొక్క కణం లోపలికి. ఎక్కడైతే టిడిఎన్ఏ ప్రాంతము ఎంత 25 నుంచి ఎంత చెప్పుకున్నాం మనం, 25 నుంచి 30 కిలో బేసెస్ ఉంటుంది. మొత్తం టిఐ ప్లాస్మిడ్ ఎంత 180 నుంచి 230 వరకు ఉంటుందని. మొత్తం ప్లాస్మిడ్ పోదు మొక్క కణం లోపలికి. టిడిఎన్ఏ కొంత భాగం మాత్రమే మొక్క కణం లోపలికి అది కత్తిరించబడి ఎంజైముల ద్వారా, అది మనం ఇంతకు ముందు చెప్పాను నేను. ఓకే, అసిటోసైరింగోను ఎంజైమ్ చేత కత్తిరించబడి ఒక పోగు వచ్చేస్తుంది టిడిఎన్ఏలోని ఒక పోగు. అది ప్రవేశపెట్టబడుతుంది విర్ ప్రభావం వల్ల. విర్ జీన్ అనేది ఉంటుంది, ఆ జన్యు వలన ఈ డిఎన్ఏ పోయి మొక్క కణం లోపలికి ప్రవేశింపబడుతుంది అన్నమాట. సో ఆ టిడిఎన్ఏ పోతుంది. ఆ టిడిఎన్ఏలో ఇంకా ఏముంటాయి, వ్యాధిని కలిగించే జన్యువులే కాకుండా ఇతరత్రా జన్యువులు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ఆక్సిన్లు, సైటోకైనిన్ల ఉత్పత్తికి సంబంధించిన జన్యువులు కూడా ఆ టిడిఎన్ఏలో ఉంటాయి. ఎప్పుడైతే మొక్క కణం లోపలికి పోయిందో టిడిఎన్ఏ ఇప్పుడు వ్యక్తం అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక కొత్త డిఎన్ఏ ఒక కొత్త కణం లోపలికి పోయింది అంటే దాని ధర్మాన్ని అది ప్రదర్శిస్తుంది. ఒక బ్యాక్టీరియా మన శరీరంలోకి వచ్చేసింది అంటే దాని లక్షణాలు, విష పదార్థాలను ఉత్పత్తి చేయడం, మనకు జ్వరం రావడము, ఇవన్నీ వచ్చేస్తాయి. ఎందుకు, తన డిఎన్ఏని మన సెల్లో ప్రవేశపెట్టింది కాబట్టి దాని మనకు వచ్చేస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ తన యొక్క ఆక్సిన్లను, సైటోకైనిన్లను కలిగి ఉండే ఆ ప్రాంతము మొక్క కణంలోకి ప్రవేశపెట్టబడుతుంది. ఎక్కువ హార్మోన్లు విడుదలవుతాయి, కణ విభజన విపరీతంగా జరిగిపోయి కణుతులు ఏర్పడతాయి. అది కణుతులు ఏర్పడేటువంటి మెకానిజం ఇది ఇంతవరకు మనం చెప్పుకునేది. ఆ సూత్రాన్ని మనం దేనికి వాడుకున్నాము, జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాలకు. జన్యు పరివర్తిత మొక్కలను తయారు చేయడానికి ఆ సూత్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించి దాన్ని వాడారు. అరే ఇలా ఉంది కదా, ఈ అనవసరమైన ఆక్సిన్లను, సైటోకైనిన్లను ఉత్పత్తి చేసి జన్యువులను తొలగించి వేసేసి దాని స్థానంలో మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెడితే బ్యాక్టీరియాను వదిలిపెట్టేసామనుకోండి, కణాలకు గురి చేసామనుకోండి, మొక్క కణాలకు, సో సులభంగా మనకు కష్టం లేకుండా అదే ప్రవేశపెట్టేస్తుంది బ్యాక్టీరియానే. అర్థమైందా? ఆ బ్యాక్టీరియానే ఈ టిడిఎన్ఏ ప్రాంతాన్ని ప్రవేశపెడుతుంది. ఇప్పుడు టిడిఎన్ఏ మొక్క కణంలోకి ప్రవేశించడంతో పాటుగా మనము ప్రవేశపెట్టిన వాంఛనీయ జన్యువు దేని స్థానంలో, ఆక్సిన్లు, సైటోకైనిన్ల స్థానంలో ఆ జన్యువులను తొలగించి దాని స్థానంలో మన వాంఛనీయ జన్యువును మనం ప్రవేశపెట్టాం కాబట్టి ఇది పోతుంది మొక్క కణం లోపలికి. అవునా? ఇది మొక్క కణంలోని డిఎన్ఏతో సంయుక్తం చెందుతుంది, ఇంటిగ్రేట్ అవుతుంది, వ్యక్తం అవుతుంది. అంటే ఏ వాంఛనీయ జన్యు, ఏ లక్షణాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఉన్నామో ఆ సంబంధించినటువంటి లక్షణము మొక్క కణంలో వ్యక్తం ద్వారా ఆ విధంగా అనేక జన్యు పరివర్తిత మొక్కలను మనం ఉత్పత్తి చేయవచ్చు. విరివిగా వాడుతున్నారు అన్నమాట జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాలలో. ఈ టిఐ ప్లాస్మిడ్ ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు జన్యు పరివర్తిత మొక్కలను ఉత్పత్తి చేయడానికి. సో దిస్ ఈస్ ది మెథడ్ ఆఫ్ ఆగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ టెక్నిక్. ఇంకా ఇందులో అదనంగా మనం నేర్చుకోవాలి అంటే ఈ ఆక్సిన్లు, సైటోకైన్లకు సంబంధించిన జన్యువులే కాకుండా విర్ జీన్, విర్ ప్రాంతము ఉంటుంది. తర్వాత టిడిఎన్ఏని 2 భాగాలుగా వ్యాధి పాయింట్ల లాగా మీరు రాసుకోవచ్చు. టిఎల్ డిఎన్ఏ, టిఆర్ డిఎన్ఏ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనమాట. టిడిఎన్ఏకి లెఫ్ట్ రైట్ గా అనమాట.
ఇంకొకటి ఏంటిది, ఒపైన్ల సంశ్లేషణ. ఇది ఇంకొక పాయింట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒపైన్లు అనేటువంటివి కొన్ని రకాల రసాయనిక పదార్థాలు బ్యాక్టీరియాలో పెరుగుదలకు ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి, ఆగ్రో బ్యాక్టీరియా. ఆ ఒపైన్లలో ఉండేటువంటి రెండు పదార్థాలే ఆక్టోపిన్, నొపాలిన్. ఆక్టోపిన్ సంశ్లేషణ OCC, ఆక్టోపిన్ OC, ఎస్ అంటే సింథసిస్ సంశ్లేషణ OCS, నొపాలిన్ NOS, నొపాలిన్ సింథసిస్. వీటి సంశ్లేషణ మరియు వీటిని జీర్ణం చేసుకోవడానికి, వీటిని విచ్ఛిన్నం చేయడానికి సంబంధించిన జన్యువులు కూడా ఆ ప్లాస్మిడ్ డిఎన్ఏలోనే ఉంటాయి. కాబట్టి 4 జన్యువులు ఉంటాయి. అర్థమైందా? దాన్ని కెటబాలిజం అంటారు. సంశ్లేషణకు ఎస్ ను వాడాము, కెటబాలిజం విచ్ఛిన్నతకు సిని వాడామన్నమాట. అది గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా? కాబట్టి ఈ ఒపైన్ల సంశ్లేషణకు విచ్ఛిన్నతకు సంబంధించి, అంటే ఒపైన్ల జీవక్రియకు సంబంధించినటువంటి జన్యువులు కూడా మనకు టిఐ ప్లాస్మిడ్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక డిఎన్ఏ ప్రతికృతి చెందాలి అంటే ఒక ప్రత్యేకమైన జన్యువు అందులో ఉండాలి. దాన్నే ఆరిజిన్, పుట్టుక అన్నమాట. రెప్లికేషన్ ప్రారంభమయ్యే పుట్టే ప్రదేశాన్ని ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటారు. అక్కడనే ప్రారంభమవుతుంది రెప్లికేషన్, అంటే ప్రతికృతి. ఒక డిఎన్ఏ 2 డిఎన్ఏలుగా ప్రతికృతి చెందుతుంది అని మనం చెప్పుకున్నాం కదా 5th సెమిస్టర్ లో. ఎక్కడ అది ప్రారంభమవుతుంది? ఆ ప్రారంభమయ్యే ఆ ప్రాంతాన్నే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అని అంటారు అనమాట. అది కంపల్సరిగా ఉండాలి ప్లాస్మిడ్ డిఎన్ఏలో. కాబట్టి అది ఉంటుంది, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉంటుంది. సైటోకైనిన్లు, ఆక్సిజన్ల సంబంధించిన జన్యువులు ఉంటాయి. ఒపైన్ల సంశ్లేషణ అంటే ఒపైన్లు 2 రకాలు ఇక్కడ, ఆక్టోపిన్, నొపాలిన్. వాటి సంశ్లేషణకు చెందిన జన్యువులు, వాటి విచ్ఛిన్నతకు సంబంధించిన జన్యువులు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా పెరుగుదలకు ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి. ఇలాగా అదనంగా ఉండే జన్యువులను గురించి కూడా మనము రాయాలి. ఫోకస్ టీడీఎన్ఏ ప్రాంతం మీద ఫోకస్ చేయాలి. టీడీఎన్ఏ ప్రధానమైనటువంటి భాగం. ఈ టీడీఎన్ఏలోనే ఒక పోగు విడిపడి మొక్క కణంలోకి ప్రవేశపెట్టబడుతుంది. దాంతోపాటు వాంఛనీయ జన్యువు కూడా ప్రవేశపెట్టబడుతుంది. ఇప్పుడు మన టెస్ట్ పేపర్ లో ఉండేది గమనిస్తే డైరెక్ట్ గా జన్యు పరివర్తిత మొక్కలను ఎలా ఉత్పత్తి చేయాలనో ఆ ప్రొసీజర్ ఇచ్చాడు. మూల సూత్రము ఇవ్వలేదు. ఎలా మూల సూత్రం అనేది మనం చెప్పుకున్నాము. 2 నేను పెడతాను మీకు PDF లను, బాగా ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈజ్ ఆగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ పద్ధతి అని పిలుస్తాం. ఎస్, ఎనీ డౌట్స్? ఎస్, వెల్కమ్. ఇంకా మీకు చెప్పాలి అంటే బోల్డ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. మనం డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి కూడా మనం సెర్చ్ చేయవచ్చు అన్నమాట. ఏ బొమ్మలను చూసినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, బోల్డ్ అన్ని బొమ్మలు వస్తాయి. మీరు కూడా అలా గూగుల్లో సెర్చ్ చేయడము నేర్చుకోవాలన్నమాట. డైరెక్ట్ గా గూగుల్ నుంచే మీకు షేర్ చేయొచ్చు. ఇది వేరేది. ఇది చూడండి ఇక్కడ. ఇదిగోండి, మృత్తికలో ఉండే బ్యాక్టీరియా ఇవి. ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్. ఎక్కడనో మృత్తికలో స్వేచ్ఛగా నివసించే బ్యాక్టీరియాలు అవి ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్. ఇవి మొక్కలకు గురి అయినప్పుడు ఫైటో హార్మోన్లను స్రవించి ఈ కాండం మీద, శాఖల పైన కణుతులను, గడ్డలను ఏర్పరుస్తాయి అన్నమాట. ఇక్కడ మెకానిజం ఇచ్చాడు. ఇదిగోండి, ఇది మొక్క కణము, హోస్ట్ సెల్ అంటే అతిధేయ కణం అంటే మొక్క కణం. ఈ డయాగ్రామ్ బాగుంది, గమనించండి. ఇది బ్యాక్టీరియా ఈ కణానికి సోకింది, గమనించండి. ఈ సోకిన తర్వాత బ్యాక్టీరియా ఏం చేస్తుంది? తన ప్లాస్మిడ్ లో ఉండే టీడీఎన్ఏని మొక్క కణంలోకి పంపిస్తుంది, గమనించారా?
ఎంత నీట్ గా ఉంది డయాగ్రామ్ ఇది. సో ఇలా అతిధేయ కణంలోకి పంపించింది, ఇది పోయి కేంద్రకంలో ఉండే ఒరిజినల్ మొక్క డిఎన్ఏతో అనుసంధానం అవుతుంది. ఇంటిగ్రేట్ అంటే అనుసంధానం అవుతుంది. అప్పుడు అది ఏమవుతుంది, కణాల సంఖ్య ఎక్కువైపోతుంది. ఇదిగోండి, కణ విభజనలు జరిగి కణాల సంఖ్య ఎక్కువైపోయి కణుతులు అనేటివి ఏర్పడతాయి. ఇది సూత్రం, వ్యాధి కలిగేటువంటి సూత్రం. దీన్ని మనం జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాలకు ఎలా వాడామో గమనించండి. అర్థమైందా? బ్యాక్టీరియాలను మనము పెట్రీ ప్లేట్స్ లో కణాలను తీసుకున్నాం. ఆ కణాలు, అది క్యాలస్ కావచ్చు, సాధారణ పత్రస్కందాలు కావచ్చు, ఆ బ్యాక్టీరియాలను మనము దీనికి గురి చేస్తాం. కానీ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది సుమా, మన వాంఛనీయ జన్యువును మనం బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టాలి. అంటే ప్లాస్మిడ్ లేకి ప్రవేశపెట్టి టిఐ ప్లాస్మిడ్ లేకి ఆ అనవసర జన్యువులను తొలగించి ఆ ప్లాస్మిడ్ లేకి మనం ఎక్కించి తర్వాత బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టాలి. ఇప్పుడు ఈ బ్యాక్టీరియాలను దీనికి వదలాలి. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది అంటే ఇదే మెకానిజం, మొక్క కణం లోపలికి పోయి ఇంటిగ్రేట్ అవుతుంది అన్నమాట. ఇలాగా మనము పెంచుతాం. జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది చూడండి, అంటే ఆ జన్యువులు మొక్క కణాలలో ఇలా వ్యక్తం అవుతాయి అన్నమాట. వ్యక్తమైన తర్వాత ఈ కణాలను, పరివర్తన చెందిన కణాలను తీసుకొని మనము పెంచుతాం, వర్ధనం చేస్తాం. తర్వాత స్వరూపోత్పత్తిని ప్రేరేపణ చేస్తాం. అలా కొత్త జన్యువును కలిగినటువంటి మొక్క మనకు తయారవుతుంది. ఇక్కడ కొనికల్ ప్లాస్ కానీ ఏదైనా టెస్ట్ ట్యూబ్ కానీ, ఆ మొక్కనే మనము జన్యు పరివర్తిత మొక్కలు అని పిలుస్తాం అన్నమాట. సో ఇలాగా ఈ డయాగ్రామ్ కూడా చాలా బాగుంది, మీరు దీన్ని కూడా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈ డయాగ్రామ్ మీరు గూగుల్లో సెర్చ్ చేయడం అనేది కూడా నేర్చుకోవాలి. అంటే చాలా లోతుగా ఇన్ఫర్మేషన్ ని మనము స్టడీ చేయాలి, లోతుగా వెళ్ళాలి. మనం లోతుగా వెళ్తే ఏమవుతుంది అంటే మనకు బాగా అర్థం అవుతుంది అన్నమాట. ఎన్ని బొమ్మలైనా మనము చూడవచ్చు అన్నమాట. చూడండి, ప్రొసీజర్ ఫర్ ప్లాంట్ ట్రాన్స్ఫార్మేషన్, బోర్డ్ అన్ని బొమ్మలు మనకు గూగుల్లో మనకు దొరుకుతాయి అన్నమాట. ఏ మెకానిజం అయినా మనం అర్థం చేసి, ఇదే నేను మీకు ఇంతకు ముందు షేర్ చేసి చెప్పినటువంటి డయాగ్రామ్. చూడండి, ఇది టిఐ ప్లాస్మిడ్ యొక్క నిర్మాణం. గమనిస్తే ఇన్ని రకాల జన్యువులు ఉన్నాయి. చూడండి, ఈ పైన టిడిఎన్ఏ ప్రాంతం ఉంది, గమనించారా? పైన టిడిఎన్ఏ ప్రాంతము ఉంది. సో ఎల్బి లెఫ్ట్ సైడ్ ఉంది, ఆర్బి రైట్ సైడ్ ఉంది, బ్లూ కలర్ లో ఇచ్చాడు. తర్వాత ఈ టిడిఎన్ఏ ప్రాంతంలోనే ఏముంటాయి, ఆక్సిన్ల సంశ్లేషణ, సైటోకైనిన్ల సంశ్లేషణకు చెందిన జన్యువులు. చూడండి, యారో గుర్తులో ఇచ్చాడు. అదే విధంగా ఒపైన్ల సంశ్లేషణ, ఒపైన్లు రెండు రకాలు, నొపాలిన్, ఆక్టోపిన్. వాటి సంశ్లేషణ విచ్ఛిన్నతకి సంబంధించినటువంటి జన్యువులు కూడా మనకు ఈ టిడిఎన్ఏ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు ఆక్సిన్లు, సైటోకైనిన్లకు సంబంధించిన ఈ జన్యువులను తొలగిస్తాం. అదొక్కటే మనకు ఇక్కడ కీలకమైనటువంటి సూత్రం. వ్యాధికి కారణము ఆక్సిన్లు, సైటోకైనిన్లు. అవి కణ విభజనను ప్రేరేపించడం వల్ల కణుతులు ఏర్పడతాయి. దాన్ని తొలగించడం వల్ల మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాల్లో ఉపయోగపడుతుంది. మన వాంఛనీయ జన్యువును దాని స్థానంలో ప్రవేశపెట్టాం. ఇప్పుడు ఈ టిడిఎన్ఏ అనేది అతిధేయ కణం లోపలికి ప్రవేశపెట్టబడాలి అంటే ఉపయోగపడే జన్యువులే ఇవన్నీ. విరులెన్స్ జీన్స్, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, ఇదిగోండి క్రింద బ్లాక్ కలర్ లో రెప్లికేషన్, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. మిగతావన్నీ కూడా అది ఫంక్షన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ జన్యువులన్నీ. ఇది మనకు మెకానిజం. తర్వాత టిడిఎన్ఏ, టిఐ ప్లాస్మిడ్ అని నేను చెప్పినటువంటి పాయింట్లను రాసుకొని ఈ బొమ్మను మీరు బాగా వేసుకోవచ్చు. చూడండి, చాలా నీట్ గా ఉంది. ఈ బొమ్మను కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ బొమ్మను మీరు వేసుకోవచ్చు. ఆ టిడిఎన్ఏ ప్లాస్మిడ్ కు నేను నోట్స్ ఇచ్చాను కదా, దాని క్రింద ఈ బొమ్మ వేస్తే చాలా బాగుంటుంది. ఆ పాయింట్లు ఈ బొమ్మ అన్నమాట. చాలా క్లియర్ గా ఇక్కడ రకరకాల జన్యువులను ఇవ్వడము జరిగింది అన్నమాట. ఎన్నో బొమ్మలను మనం ఇక్కడ ఈ విధంగా గమనించుకోవచ్చు. ఏది తీసుకున్నా కూడా మూల సూత్రం ఏమో అదే అన్నమాట. ఓకే, టిడిఎన్ఏ ప్రాంతము ఇదంతా కూడా జన్యువులు అన్నమాట. ఏదైనా మనము అదే మూల సూత్రము అదే అవుతుంది. Okay, so this is about the agrobacterium mediated gene transfer
మనము చెప్పుకునే ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ లో రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లు అయితే ఏమి 4 రకాల ఎంజైమ్లను మనం చెప్పుకున్నాం. మనం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ ఉదాహరణలు కూడా ఇచ్చాం మనం, అవునా? తర్వాత క్లోనింగ్ వాహకాలు, ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఉండే దశలు మనం ఫస్ట్ అసైన్మెంట్ కూడా మీరు రాశారు. వాంఛనీయ జన్యువును వేరు చేయడము, క్లోనింగ్ వాహకంలోకి ప్రవేశపెట్టడం, వాహకాన్ని అతిధేయ కణంలో ప్రవేశపెట్టడము క్లోనింగ్ అవుతుంది. అంటే ఎక్కువ డిఎన్ఏ కాపీలు వస్తాయి అతిధేయ కణంలో ప్రవేశపెట్టిన తర్వాత. మళ్ళా ఆ బ్యాక్టీరియాలు పరివర్తన చెందాయి. ఇప్పుడు మనం ప్రవేశపెట్టిన జన్యువు బ్యాక్టీరియా ఉందా లేదా తెలుసుకోవాలంటే పరివర్తన చెందిన కణాలను సెలెక్ట్ చేయాలి. ఆ సెలక్షన్ కు 2 పద్ధతులు, బయోకెమికల్ సెలెక్షన్, కాలనీ హైబ్రిడైజేషన్. సపరేట్ గా ఆ రెండింటి గురించి కూడా నేను చెప్పాను. ఆ స్టెప్ లో చెప్పడమే కాకుండా అదనంగా కూడా వేరే ఇంకొక క్వశ్చన్ దగ్గర స్క్రీనింగ్ ఆఫ్ మార్కర్ జీన్స్ అనేటువంటి ఒక కొత్త టాపిక్ లో కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, ఏది వదిలిపెట్టడానికి లేదు అన్నమాట. ఓకే, కాబట్టి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లు అయితే ఏమి, క్లోనింగ్ వాహకాలు, ప్లాస్మిడ్, వైరస్లు, కాస్మిడ్, ప్లాస్మిడ్, పిబిఆర్ 322, పియుసి, ప్లాస్మిడ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇవన్నీ వాహకాలు అన్నమాట. నిజ కేంద్రక జీవుల్లో ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోము, పిపాక్, పిఎస్సి, ఫేజ్ డిరైవ్డ్ క్రోమోజోమ్. ఓకే, అది తర్వాత ఏంటిది, సిడిఎన్ఏ లైబ్రరీ, జీనోమిక్ లైబ్రరీ, వెరీ ఇంపార్టెంట్. అది జీనోమిక్ లైబ్రరీ, జన్యు బ్యాంకులు, అది సపరేట్ క్వశ్చన్. దాన్ని నిర్మించే విధానం పీడిఎఫ్లు కూడా నేను మీకు ఇచ్చాను. అదేవిధంగా సిడిఎన్ఏ, జీనోమిక్ లైబ్రరీకి సిడిఎన్ఏ లైబ్రరీకి తేడా చెప్పుకున్నాం మనము. ఒక జీవిలోని డిఎన్ఏ తీసుకొని ముక్కలు ముక్కలు చేసేసి దాన్ని బ్యాక్టీరియా ప్రవేశపెట్టి క్లోనింగ్ చేస్తే అనేక డిఎన్ఏలు వస్తాయి. అవే జీనోమిక్ లైబ్రరీ, ఎక్కువ సంఖ్యలో వచ్చేస్తాయి. సిడిఎన్ఏ లైబ్రరీ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా ఎంఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ తయారు చేస్తాం మనం. అనేక డిఎన్ఏ కాపీలు వస్తాయి, దాన్ని మనం బ్యాక్టీరియాకి ప్రవేశపెడతాం, క్లోనింగ్ జరుపుతాం, ఎక్కువ డిఎన్ఏలు వస్తాయి, వాటిని మనం భద్రపరచుకుంటాం. అది సిడిఎన్ఏ లైబ్రరీ. తర్వాత జన్యు బదిలీ పద్ధతులు, ప్రత్యక్ష బదిలీ పద్ధతులు, ఇది ఆగ్రో బ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఇంపార్టెంటే ఇందులో, రైట్? సో ఇది ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. ఆగ్రో బ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ పద్ధతి. మీరు పీడిఎఫ్ లో ఉండే అంత ఎక్కువ వివరణ రాయకపోయినా మీరు అర్థమయ్యే రీతిలో, అంటే అంత ఎక్కువ వ్యాస్ట్ గా మీరు ఏమీ వివరణ ఇవ్వకుండా ఆ వ్యాధిని కలిగించే యాంత్రికాన్ని కొద్దిగా వివరించి మన జన్యు పరివర్తిత మొక్కలలో ఎలా ఉపయోగిస్తామో కూడా మనము రాయవచ్చు. అది మన చేతుల్లో ఉంది అన్నమాట. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనకు టాపిక్ బాగా అర్థమైనప్పుడు అది సాధ్యమవుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సింపుల్ గా అలా టిఐ ప్లాస్మిడ్ ఉంటుంది, ఆక్సిజన్లో సైటోకైన్ జన్యువులు ఉంటాయి. ఈ టిడిఎన్ఏ ప్రాంతం మొక్క కణంలోకి ప్రవేశపెట్టడం వల్ల కణుతులు ఏర్పడతాయి. 2-3 పాయింట్లలో ముగించేయచ్చు సూత్రాన్ని. ఇప్పుడు మన బయోటెక్నాలజీ జన్యు పరివర్తిత మొక్కలకు సంబంధించిన మెకానిజాన్ని మనం రాసుకోవచ్చు. మీ టెస్ట్ పేపర్లో ఉండేది కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. అర్థం చేసుకోవాలి అన్నమాట. ఎనీ డౌట్స్? ఎస్, వెల్కమ్. సో ఇంతటితో నేను క్లాసు ముగిస్తున్నాను. తర్వాత మిగిలిన వివరాలు చెప్పుకుందాం. ఇంకా మనకు అయిపోవచ్చింది దాదాపు. ఆ తర్వాత ప్రతిసారి కూడా అసైన్మెంట్ రివిజన్. తర్వాత మీరు కూడా ఎవరైనా ఇట్లనే క్లాస్ చెప్పాలి, అది జూమ్ ద్వారానో లేకపోతే దీని ద్వారా అయినా సరే, మీరు కూడా ఆన్లైన్ ఏంటిది డెమో క్లాసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మీరు కూడా చెప్పాలి. ఎస్, స్టూడెంట్ సెమినార్స్ కూడా మనం దీని ద్వారానే చెప్పుకుందాం. చూద్దాం, మనం ప్రయోగాలను చేద్దాం. మనం అర్థమైందా? స్టూడెంట్ సెమినార్ని కూడా ఇవ్వండి. మీరు దానికి సంబంధించి ప్రిపేర్ చేసుకోండి, లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. నేను మీకు నష్టం జరగకూడదని మీకు ఎక్కువగా నేను పని చెప్పడంలే, నేను ఇబ్బంది పడుతున్నా, నేను పని కల్పించుకుంటున్నాను. సిలబస్ అయిపోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత చదవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి.
మీకు పదే పదే నేను ఎక్కువగా ఎందుకు వర్క్ అప్పచెప్పడం లేదు అంటే మనకు సిలబస్ అవ్వాలి అనేటువంటిది. ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతాడో ఏమో. నాగార్జున యూనివర్సిటీకి అయితే ఇప్పుడు ఇచ్చేసారు టైం టేబుల్, మన యూనివర్సిటీకి ఇంకా రాలేదు. మీకు గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళా మీకు అసైన్మెంట్ ఒకటి ఇస్తాను నేను. ఆ అసైన్మెంట్ ను నేను టీచ్మెంట్ యాప్ లోనే ఇస్తాను, చూడండి ఒకసారి. నేను నోటిఫికేషన్ కూడా ఇస్తాను. చాలా మంది సబ్మిట్ చేయలేదు, వాళ్ళందరూ కూడా నోటెడే, నాకు అంతా కూడా నోట్ చేసి పెట్టుకున్నాను. ఈ సెకండ్ అసైన్మెంట్ కూడా మీరు యాప్ లోనే సబ్మిట్ చేయండి. యాప్ లోనే నేను ఎవాల్యుయేషన్ చేస్తాను. అటెండెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా. నేను పదే పదే చెప్తున్నాను, అటెండెన్స్ ఈజ్ గివెన్ ప్రైమరీ ఇంపార్టెన్స్. వితౌట్ అటెండెన్స్ మీన్స్ వాట్? కీలకమైనటువంటి చర్య అటెండెన్స్. క్లాసులు రాకపోతే మీరు ఏం చదువుతున్నట్టు లెక్క. కాబట్టి అటెండెన్స్ అంత ప్రాధాన్యత ఉంది. అటెండెన్స్ గుర్తుపెట్టుకోండి, చాలా అవసరం మీ స్కాలర్షిప్ కు సంబంధించింది. ఎస్, ఇంకొక పాయింట్, నేను ఆల్రెడీ గ్రూప్ లో నేను మెసేజ్ పెట్టాను. మీకు అందరికీ కూడా సుమారుగా 28 మంది స్టూడెంట్స్ కు మీ మదర్ అకౌంట్ లో 712 రూపాయలు పడింది. అది గవర్నమెంట్ ఎప్పుడు కూడా కాలేజీ అకౌంట్ లో వేసేది, ఇప్పుడు డైరెక్ట్ గా మదర్ అకౌంట్ లో వేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి స్టూడెంట్ దగ్గర నుంచి కట్టించుకోమని గవర్నమెంట్ నుంచి మాకు ఉత్తర్వులు వచ్చాయి, జీవోలు వచ్చాయి. అంతేకాకుండా నెక్స్ట్ 3 ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ మీకు రావాలి అంటే ఇది మీరు తిరిగి కట్టాలి, లేకపోతే మీకు మిగిలిన 3 అమౌంట్స్ రాదు. గుర్తుపెట్టుకోండి. మనము మాట్లాడుకుందాం, రికార్డింగ్ ఆపేసి మాట్లాడుకుందాం ఈ వివరాలన్నీ కూడా.